ఈ వర్షాకాలం వచ్చే ప్రతి జ్వరము క్యాన్సర్ కాదు. కానీ మీ నిర్లక్ష్యం వల్ల క్యాన్సర్ ని జ్వరం అనుకుంటే మీ ప్రాణాలకే ప్రమాదం. రాత్రి పడుకున్నప్పుడు ఫ్యాన్ తిరుగుతున్నా సరే మీ బట్టలు తడిసిపోయేలా చెమటలు పడుతున్నాయా? డైట్ చేయకుండానే అకారణంగా 2 వారాల్లో 4 నుంచి 5 కిలోల బరువు పడిపోయారా? జ్వరం తగ్గిన తరువాత కూడా మంచం మీద నుంచి లేవలేనంత అలసట మీలో ఉందా? వీటిని కేవలం వాతావరణం మారడం వల్లే వచ్చాయని వదిలేయకండి. బయట వర్షం పడుతుంటే టీ తాగుతూ వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేయడం మనకు అలవాటే కదా. కానీ అదే వర్షం మనకు తెలియకుండానే ఒక సైలెంట్ కిల్లర్ మన గడప దాటి ఇంట్లోకి వస్తుందని మీకు తెలుసా? వర్షాకాలంలో జనరల్ గా చలి జ్వరం, ఒళ్ళు నొప్పులు రాగానే మనం చేసే మొదటి పనేంటి? మెడికల్ షాప్ కి వెళ్లి ఒక టాబ్లెట్ తెచ్చుకుని వేసుకోవడం. ఆ తర్వాత ఏదో సీజనల్ ఫీవర్లే తగ్గిపోతుంది అని చాలా లైట్ తీసుకుంటాం, అంతే కదా. కానీ మీరు మింగుతున్న ఆ మందు బిళ్ళ మీ దేహంలో దొంగలా దాక్కున్న ఒక భయంకరమైన వ్యాధికి ముసుగు వేస్తుందేమో అన్న అనుమానం మీకెప్పుడైనా వచ్చిందా? షాక్ అవ్వకండి. వర్షాకాలం రాగానే కేవలం మన ఇండియాలోనే లక్షలాది మంది డెంగ్యూ, మలేరియా బారిన పడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఏడాదిలోనే 2 లక్షలకు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇక ఈ జ్వరాలు వచ్చినప్పుడు విపరీతమైన తలనొప్పి, కీళ్ల నొప్పులు, ప్రాణాలు తోడేసేంత నీరసం వస్తాయి. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ ఉంది. లింఫోమా లేదా లుకేమియా లాంటి బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు కూడా అచ్చం ఇలాగే ఉంటాయి. మనం టైఫాయిడ్ అనో, వైరల్ ఫీవర్ అనో టాబ్లెట్స్ వేసుకుంటూ లేదా సొంత వైద్యం చేసుకుంటూ ఉంటాం. కానీ అదే సమయంలో లోపల క్యాన్సర్ కణాలు మన రక్తాన్ని మెల్లమెల్లగా తినేస్తుంటాయి. ఈ రెండూ ఒకేలా ఉంటాయి కదా. మరి ఏది జ్వరమో, ఏది క్యాన్సరో గుర్తుపట్టడం ఎలా? నిజానికి క్యాన్సర్ ని పసిగట్టే ఒక సీక్రెట్ అలారం మీ బాడీలోనే ఉంది. అదేంటంటే, సాధారణ ఇన్ఫెక్షన్ వస్తే మన మెడ కింద, చంకల్లో చిన్న గడ్డలు వస్తూ ఉంటాయి. అవి ముట్టుకుంటే ప్రాణం పోయేంత నొప్పిగా ఉంటాయి. వారం రోజుల్లో ఇన్ఫెక్షన్ తగ్గగానే ఆ గడ్డలు కూడా వాటంతటవే కరిగిపోతాయి. ఎందుకంటే అది వ్యాధితో మీ ఇమ్యూనిటీ సిస్టమ్ చేస్తున్న పోరాటం. కానీ అదే గడ్డ రాయిలా గట్టిగా ఉండి అసలు ఏమాత్రం నొప్పి లేకుండా 2-3 వారాలైనా కరగకుండా అలాగే ఉంటే దాన్ని ఒక సైలెంట్ టైం బాంబ్ గా మీరు గుర్తించాలి. అవును, నొప్పి లేని గడ్డలే లింఫోమా క్యాన్సర్ కి మొట్టమొదటి సంకేతం. ఒక్కసారి ఆలోచించండి. రాత్రి పడుకున్నప్పుడు ఫ్యాన్ తిరుగుతున్నా సరే మీ బట్టలు తడిసిపోయేలా చెమటలు పడుతున్నాయా? డైట్ చేయకుండానే అకారణంగా 2 వారాల్లో 4 నుంచి 5 కిలోల బరువు పడిపోయారా? జ్వరం తగ్గిన తరువాత కూడా మంచం మీద నుంచి లేవలేనంత అలసట మీలో ఉందా? ఒంటి మీద ఎలాంటి దద్దుర్లు లేకుండానే రక్తం వచ్చేలా విపరీతమైన దురద వస్తుందా? వీటిని కేవలం వాతావరణం మారడం వల్లే వచ్చాయని వదిలేయకండి. ముఖ్యంగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా, ఛాతీ దగ్గర వాపు వచ్చినా ఒక్క క్షణం కూడా ఆలోచించకూడదు. భయపడాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండాలి. మీ జ్వరం లేదా ఆ నీరసం 2 లేదా 3 వారాలు దాటినా తగ్గకపోతే వెంటనే ఆ సొంత వైద్యాలు ఆపేయండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక మంచి డాక్టర్ని కలవండి. ఒక చిన్న కంప్లీట్ బ్లడ్ పిక్చర్ టెస్ట్, ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ లేదా బయాప్సీ మీ కన్ఫ్యూజన్ కి తెరదించి వ్యాధి ఏంటో ఖచ్చితంగా తేల్చేస్తాయి. గుర్తుంచుకోండి, ఈ వర్షాకాలం వచ్చే ప్రతి జ్వరము క్యాన్సర్ కాదు. కానీ మీ నిర్లక్ష్యం వల్ల క్యాన్సర్ ని జ్వరం అనుకుంటే మీ ప్రాణాలకే ప్రమాదం. ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే సరైన సమయంలో మీరు షేర్ చేసే ఈ చిన్న ఇన్ఫర్మేషన్ రేపు ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టొచ్చు.